నోట్ల మార్పిడి సెగ సైబర్ నేరగాళ్లకు తగిలింది. దీంతో రూట్ మార్చారు. ఢిల్లీ కేంద్రంగా యూరోపియన్ కంట్రీస్ను టార్గెట్ చేశారు నైజీరియన్లు. లాటరీలు, జాబ్, ఎన్జిఓల పేరుతో అమాయకులకు వల వేసి లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో దర్జాగా దోచుకుంటున్నారు. డిమానిటైజేషన్ నేరగాళ్లకు చుక్కలు చూపించింది. ఇండియాలో డబ్బులు దొరక్క సైబర్ క్రిమినల్స్ ప్లాన్ మార్చారు. ఇంటర్నేషనల్ క్రిమినల్స్గా మారారు. ఢిల్లీ కేంద్రంగా విదేశీయులను దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ గుట్టును రట్టు చేశారు. నగరానికి చెందిన ఓ మహిళ కెనడాలో జాబ్ కోసం తన భర్త ప్రొఫైల్ను అప్లోడ్ చేసింది. ఫోన్లో ఇంటర్వ్యూ, జాబ్ ఆఫర్ లెటర్ కూడా పంపించారు. వీసా ప్రాసెస్కు డబ్బు కావాలని యాంటీ టెర్రరిజం సర్టిఫికెట్ పేరుతో విడతల వారీగా లక్షల రూపాయలు దోచుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల విచారణలో షాక్ తినే నిజాలు బయటపడ్డాయి. ఢిల్లీ, బెంగళూరు కేంద్రంగా ఇండియన్స్ని దోచుకునే నైజీరియన్లు ఇప్పుడు విదేశీయులను టార్గెట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై దృష్టి పెట్టారు. తాజాగా నోట్ల రద్దుతో నగదు లావాదేవీలు భారత్లో కష్టంగా మారింది. దీంతో ఇండోనేషియా, బల్గేరియా, లెబనాన్, బ్రెజిల్, జర్మనీ, పెరు దేశాల సిటిజన్లకు వలవేశారు. ఎన్జిఓల పేరుతో ఎస్ఎంఎస్లు పంపిస్తారు. లక్షల డాలర్లు తమ వద్ద ఉన్నాయని, మీరు పేదలకు సాయం చేయండి అని నమ్మిస్తారు. డబ్బు పంపుతున్నామని చెప్తారు. ఆ తర్వాత ఆర్టీఐ, ఇన్కమ్ ట్యాక్స్ పేర్లతో డబ్బులు విడతల వారీగా వసూలు చేస్తారు. నైజీరియన్లు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకుంటారు. కానీ జర్మనీ, లెబనాన్, బ్రెజిల్ లాంటి దేశాల్లో స్థానిక భాష మాత్రమే ఉపయోగిస్తారు. దీనికోసం గూగుల్ ట్రాన్స్క్రిప్షన్ ఉపయోగిస్తారు. తాము పంపించాల్సిన ఎస్ఎంఎస్ను ఇంగ్లీష్లో టైప్ చేసి దానిని ఇతర దేశాల భాషలోకి మార్చి పంపిస్తారు. సైబర్ నేరగాళ్లు ప్రతి చోట చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నైజీరియా నుంచి ఇండియాకు వచ్చిన నైజీరియన్లు ఢిల్లీ, బెంగళూరులలో మకాం వేస్తారు. ఇతర దేశాల్లోని నైజీరియన్లతో కలిసి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటారు. బ్యాంక్ అకౌంట్లను నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉన్న వారి పేర్లపై ఓపెన్ చేస్తారు. బెంగళూరులో మరో తరహాలో బ్యాంకులను బురుడి కొట్టిస్తున్నారు. ఇంటి యజమాని పేరు తెలుసుకుంటారు. ఇంటి నెంబర్, యజమాని పేరుతో ఫేక్ రెంటల్ అగ్రిమెంట్లను క్రియేట్ చేస్తారు. వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ బుక్, ఏటీఎంను నేరుగా బ్యాంకులోనే తీసుకుంటారు సైబర్ కిలాడీలు. వీరికి చెందిన ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విదేశీయులతో మాట్లాడేటప్పుడు దేశంలో ఉండే తమ ఏజెంట్ల ఫోన్ నెంబర్లు ఇస్తారు. ఫేక్ ఐడెంటిటీ కాల్ యాప్ ద్వారా కాల్ చేసి బాధితులను బురిడి కొట్టిస్తారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ట్రాప్ చేస్తారు. అంతేకాదు, ఫిషింగ్ మెయిల్స్తో డేటాను చోరీ చేస్తారు. మరోవైపు ఫోన్స్ చేసి బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగితే ఎవ్వరికి చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ఫిషింగ్ మెయిల్స్ను క్లిక్ చేయొద్దని, చేస్తే డేటా మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.